కాల్స్ చేయడం అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నాయన తండ్రి ఈ యొక్క గ్రూప్ నాయన మరి దినం సమయం అంతటి మీరంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ మరి స్థిరకంగా అభిషేకించి బహుబలంగా మీరే వాడుకొని దేవా మరి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత క్రమాలు ఆరోపించుకుంటూ ప్రతి ఒక్కరి హృదయాలు కూడా నీ వాక్యం చేత తాకబడి నాయన ఎంతగానో బలపరచబడి మార్పు చెందిన హృదయాలతో సేవించడం యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయండి అమ్మా ఇంకోరన్నా. అమ్మ ప్రేయర్ చేయండి అందరూ, ఫేస్ కూడా కనపడేటట్టు పెట్టండి, ప్రేయర్ చేయండి. అందరికీ కూడా అక్క నేను ఇప్పుడు లైవ్ ఆన్ చేయంగానే మీరు అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఓకే మీరు ప్రేయర్ చేయండి. ఓకే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి. ఇక్కడ ఎవరున్నారు ఇంకా? చంద్రకళ, నడుకుర్తి ఎవరమ్మా తీయండి. ఇక్కడ ఎవరు? అదిగేలా అది ఎవరమ్మా త్వరగా సిస్టర్ ప్రేయర్ చేయండి అమ్మా. అక్క ప్రైజ్ లాడ్ అక్క, ప్రేయర్ లో చేయండి అక్క ప్రేయర్. ఇప్పుడు దాకా తీయటం రాలేదు అక్క, ఇంట్లో ఉన్నది తీయటం రాలేదు. సరే నేను చేస్తున్నాను అక్క. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి ఎంత ఉన్నాను ప్రభా. ఉదయకాల సమయం మీ సన్నిధిలో చేరి మీ ఘనమైన నామను బట్టి ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. సన్నిధిలో గడిపే కృపించినందుకు స్తోత్రాలు. చేయబడిన పరిచయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిచయ ద్వారా అనేక నూతన ఆత్మలు మీ సన్నిధిలో రాగలుటకు, రక్షణ పొందిన వారు ఉజ్జీంపబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలైన మా తండ్రి, మీరు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడవు, నిబంధనను స్థిరపరచే దేవుడవు ప్రభా. అందుకొరకై మీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం. నేను ఉన్నవాడను అన్నవాడనని సెలవిచ్చిన దేవుడవు, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనానని సెలవిచ్చిన దేవుడవు. అందును బట్టి మీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభా, మీ గుణాతిశయం బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాం. మీరు కరుణా కటాక్షం కలిగిన దేవుడవు, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గల దేవుడవు ప్రభా. అందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఇంత మంచి దేవుడు అయినా మీరు ఏ మంచితనం లేని పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించి రక్షించినారు. మమ్మలను రక్షించే దాని కొరకై, మా మీద ఉన్న దేవుని యొక్క తీర్పు నుంచి, ఉగ్రత నుంచి తప్పించే దాని కొరకై మీరు పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రి కుడిపాసాన్ని విడిచిపెట్టి, దేవదూతల ఆరాధనను విడిచిపెట్టి, మానవ శరీరాకారంలో భూమి మీద మానవమాతృలుగా మీరు ఉద్భవించినందుకై మీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా 33.5 సంవత్సరంలో పరిశుద్ధమైన జీవితంను మీరు జీవించి, నాలో పాపమున్నదాన్ని మీలో ఎవడు స్థాపించును అని లోకానికి సవాలు చేసిన ఒకే ఒక్క దేవుడవుగా, పరిశుద్ధుడవుగా మీరు ఉన్నందుకై మీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడవు ప్రభా. మా పాప అపరాధములను బట్టి మేము శిక్షకు వెళ్ళవలసి ఉండగా మా శిక్ష యావత్తు మీరు భరించినారు. మిమ్మల్ని మీరు ప్రభా మరి ఇక మనుషులకు మీరు అప్పగించుకున్నారు ప్రభా. సిలువ వేయబడటానికి మీరు ఇష్టపడినారు నాయనా. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మీరు మౌనం వహిస్తూ వచ్చినారు. ఆ కల్వరి సేవలో మా శక్తిని మీరు మీ పైన వేసుకున్నారు.
ప్రభా మీరు సిలువలో మేకులు కొట్టబడి ప్రభా ఆకాశమునకు భూమికి మధ్య వేలాడబడుతూ వచ్చినారు, రుచి ప్రాణం పెట్టినారు. దయల్ల మా తండ్రి, పాపం ఎరుగని మీరు మా కొరకు పాపముగా చేయబడుతూ వచ్చినారు. అందుకొరకై మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయల్ల మా తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తూ వచ్చినారు. దేవా, మిమ్మల్ని నలుగుట్టే హవాకి ఇష్టమైంది ప్రభా. అందును బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా లేచినందుకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. పునరుద్ధానుడిగా మీరు లేచి మరణమా నీ ముల్లెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని ప్రభా, మీరు మరణపు ముళ్ళు విరిచిన దేవుడవుగా మాకు 2వ మరణంపై విజయం ఇచ్చిన దేవుడవుగా ఉన్నందుకై మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. బట్టి మీ ఘనకార్యములను బట్టి మీ మహిమా మహాత్యమును బట్టి కొనియాడి కీర్తిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. దయల మా తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. అలానే ఈ ఉదయకాల సమయం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మేము మా ఆత్మీయ జీవితంలో వారమంతా లోకంలో నష్టపడకుండానట్లు మీరు నియామక కూడికలను పెడుతూ వచ్చినారు. అందుకొరకై మీ స్తోత్రములు. ఈ కూడికల ద్వారా మా ఆత్మీయ జీవితాలు పులికొల్పబడే దాని కొరకై, మా ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష పరిశోధనలు విజయవంతమైన జీవితం మేము పొందుకునే దాని కొరకై ఏర్పాటు చేసిన ఈ యొక్క ఏర్పాటును బట్టి మీ స్తోత్రములు. ఈశ్వరమక్క జానన్నను మీరు ప్రేమించి ఇచ్చిన సంఘ సహవాసం బట్టి మీ స్తోత్రములు. అక్కను ప్రేమించి ఇచ్చిన ఆలోచనలు బట్టి మీ స్తోత్రములు. ఈ యొక్క వేలింగ్ ఉమెన్స్ గ్రూప్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభా, గ్రూప్లో కూడా ఇలా యూట్యూబ్లో జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి ఇచ్చిన కృపకై మేము స్తుతిస్తున్నాం. ఈ మీటింగు మీ నా మహిమార్థం జరిగినట్లు సహాయం చేయండి. మీ ప్రజలందరూ ప్రభా మీ సన్నిధిని అనుభవించే దాని కొరకు చేరాగలుగుతూ సహాయం చేయండి. ప్రతి నిర్లక్ష్యమైన స్వభావం నుంచి విడిపించండి. ప్రతి ఆటంకము ప్రభా మరి మీరు తొలగించండి. దయలమ్మా ప్రభా, ప్రతి ఒక్కరు తమ సమయాన్ని గుర్తిరిగి మీ సన్నిధికి రాగలుగుతూ కృప చూపిస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మీ ఆత్మచేత నింపుతురండి. మా జీవితాలలో మేము కుటుంబాలు ఎట్లు కట్టుకోవాలో, మేము ఎట్లు ఇతరులకు మాదిరికరంగా ఉండాలో మీ దాసుల ద్వారా మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. రోదన చేసే స్త్రీలను కనుగొనండి. అంగలార్పు విద్య చేసే స్త్రీలను పిలువనప్పుడని సెలవిచ్చినారు. అలాగ మేము ఉండే దాని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. పసిపిల్లల ప్రాణం కొరకు, యవనస్తుల కొరకు ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలు చేసే వారంగా మీ సన్నిధిలో ఉండే దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. తెలివి కలిగిన స్త్రీల వలె ప్రభా, జ్ఞానం కలిగిన ఇల్లాల వలె ఉండే దాని కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినముల్లో, అపాయకరమైన దినాలలో ప్రభా, శత్రువు వేసే ప్రతి అగ్ని బాణంను మేము ధీటుగా ఎదుర్కొనే దాని కొరకై ప్రభా, ప్రతి శోధనలో విజయం పొందేదాని కొరకై మీ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాం. ప్రభా, మమ్మలను బలపరచండి, సహాయం చేయండి. బలహీనలను బలపరచడానికి నీవుగాక ఇంకెవరు లేరని ఆశ ప్రార్థన చేసినట్లు మీ సన్నిధిలో ప్రార్థన చేసిన మమ్మల్ని బలపరచండి. మా బలహీనతను అన్నింటిలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా, కృప చూపించండి. నన్ను బలపరచువానింది నేను సమస్తము చేయగలనని పౌలు సెలవిచ్చినట్లు మేము కూడా అట్లు మేము బలహీనమైనప్పటికీ ప్రభా మేము మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారం ఉన్నట్లు సహాయం చేయండి. దయల మా తండ్రి, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని సెలవిచ్చినట్లుగా మేము కూడా అట్లు గొప్ప సైన్యంగా ఉండేదాని కొరకే సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. గోమములారా మీ తలలు ఎత్తుకొనండి. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలలు ఎత్తుకొనండి సెలవిచ్చినారు ప్రభా. అట్లు మేము కూడా మీ కొరకు ప్రభా మీరు మా జీవితంలో ఉండి మేము మిమ్మల్ని అనేకులకు చూపించేదాని కొరకై మా జీవితాలు తెరవబడి ప్రభా అనేకులు మాదిరిగా ఉండేదాని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మేము మీ గుమ్మములుగా ఉండేదాని కొరకే సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కృప చూపిస్తున్నామని వేడుకుంటూ దయల్లమ్మ ప్రభా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ జూమ్ మీటింగ్ అనేకుల ఆత్మీయ జీవితాలు పురికొల్పుగాను పరిశుద్ధుల కుటుంబాల్లో ఉజ్జీవింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ దాసులపై మీ ఆత్మాభిషేకం ఉంచి మాట్లాడవలసినట్టు మాట్లాడటానికి వాక్శక్తి దయచేయండి. కృప చూపిస్తారమ్మని వేడుతూ సమస్తమైన మహిమాగణత ప్రభావాలు మీకు ఆరోపింప చేసుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెవరన్నా ఉంటే చేయండి. ప్రేయర్ ఎవరన్నా జాయిన్ అయి ఉంటే ప్రేయర్ చేయండి.
మా ప్రేమ కనికరములు కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మీ పరిశుద్ధమైన పాదం లెక్కలేని వందరములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, మరి నాయన ఈ యొక్క తండ్రి మరి జాయిన్ అవడానికి కొంత తండ్రి మరి ప్రభా నాకు అనుకోవడం నా తండ్రి మరి తెలియలేదు ప్రభా తండ్రి, నాయన కలవలేదు తండ్రి. నాయన మరి గాయత్రి ద్వారా మళ్ళీ తిరిగి నన్ను కలిపినందులకే ప్రభా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి ఎందు నిమిత్తం ఇక్కడ చేరి ఉన్నాము. మీరు ఎదిగినటువంటి దేవుడవు నాయన, నీకు స్తోత్రములు. చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రభా నాయన, నీ బిడ్డలందరినీ బట్టి ప్రభా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా అనేక మంది చేరవలసి ఉన్నది ప్రభా నా తండ్రి. నాయన మరి ప్రభా నీ బిడ్డలు నాయన మరి అనేక మెసేజ్లన్నీ చూసుకొని త్వరగా జాయిన్ కాగలుగుటకు తండ్రి సహాయం చేయండి. నీ దాసరాలు ఎస్తేర్ సిస్టమ్ కూడా ప్రభా తండ్రి మరి నాయన ఇది నాన్న మీరు నాయన నిలబెట్టి నాయన అభిషేకించి వాడుకోనండి నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏ లేఖన భాగం ద్వారా నాయన మాతో మాట్లాడనై ఉంటున్నారో నా తండ్రి ప్రభువా తండ్రి మరి మీరే నీ దాసరాలను అభిషేకించి మరుగుపరుచుకుని మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. అంతేకాదు నాయన తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్య ప్రకారంగా జీవించి ప్రభువా నాయన ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని తండ్రి మరి పొందగలుగుటకు తండ్రి సహాయం చేయండి తండ్రి. మరి ప్రభువా నాయన నాకును జ్ఞాపక శక్తిని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దాసరాలు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం దయచేయండి. ఈ విధంగా ప్రభా నా తండ్రి నీవే నీ దాసరాలకు నోటికి నోరుగా ఉండి ప్రభా నాయన నిసులో చాటున మరుగు చేసుకుని మరి ప్రభా ఈ యొక్క జూమ్ లో అంతేకాకుండా తండ్రి మరి యూట్యూబ్ లో కూడా మెసేజ్ రానే ఉంటుండగా అనేకులకు తండ్రి మరి నాయన వినే వారందరికీ కూడా ప్రభా నాయన మేలు కలుగునట్లుగా తండ్రి మరి క్షేమాభికరమైనటువంటి నాయన వాక్చాతుర్యాన్ని నిరాశ్రాలకు దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ కొద్ది సమయాన్ని కొద్ది ప్రార్థన మీ సన్నిధికి దూపములే చేర్చుకున్నామని మా ప్రభును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు తెంచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మా ప్రేంగల పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభా అతి శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చించబడిన నామంలో ప్రభా అనే నామంల కన్నా పై నామం కలిగిన నామంలో ప్రభా మీ పాసనిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప దేవుడవు, సర్వలోక సృష్టికర్తవైన మీరు తండ్రి మాకు దేవుడుగా, రక్షకుడుగా ప్రభా, మా విమోచకుడుగా, మాకు చాలిన ప్రధాన యాజకుడుగా అన్ని వేళలా తండ్రి మాతో మీరు ఉంటున్నందుకే మీకు స్తోత్రంలో ప్రభా. ప్రతి నిమిషం కూడా ఉన్నవాడుగా అనువాడవుగా తండ్రి మీ వాగ్దానాలు మీ నిబంధనను మాతో స్థిరపరుస్తూ వస్తున్నందుకే మీకు స్తోత్రంలో పరిశుద్ధమైన ప్రభా. ఎంతో మందికి లేని ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రంలో నమ్మదైన ప్రభా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరంలో మీ వద్దకు వచ్చరని నామం మీకు పెట్టబడినందుకే మీకు స్తోత్రంలో. ప్రార్థన ఆలకించువాడు, జవాబిచ్చువాడు, ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, దేవాది దేవుడవు తండ్రి, యుగ యుగములకు సజీవుడమైన దేవుడవు తండ్రి. ఇంత గొప్ప దేవుడు తండ్రి మాకు దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నిజంగా తండ్రి ఎంతో మందికి లేని ఆధిక్యతను క్రీస్తు ప్రభాలో మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రంలో ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి మేము గూగుల్ మీట్లో తండ్రి లైవ్లో కలుసుకోవటానికి కొరకు మీరు మాకు ఇచ్చిన యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరిచి పూజిస్తున్నాం. ఎంతోమందికి లేని ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు. సమయంలో సహోదరులంగా తను మేము ఈ లోకంలో ఏ రకంగా మీ కొరకు మేము జీవించాలనో, మేము ఎవరమో ఒకసారి తెలుసుకోవటానికి కొరకు మాకు సహాయం చేయి తను. మా జీవితాల ద్వారా మీరు మళ్ళీ ఏ రకంగా మహిమపరచగలమో, తన్ని మీకు ఏ రకంగా మేము ఉండగలమో మరొకసారి మీరు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ దాసరాలను సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. పాటల్లో మీ నామాన్ని మహింపరచుకోండి, సమయాన్ని దీవెనకరంగా చేయమని
అందరూ కూడా ప్రభా ఎవరు కూడా మర్చిపోకుండా చక్కగా అందరూ జాయిన్ అవటానికి కొరకు సహాయం చేయండి తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కరెంట్ కానీ పోవటము తండ్రి మరి ఏది కూడా లేకుండా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. మరి ఎటువంటి తండ్రి వైఫై డిస్టర్బెన్సెస్ కానీ ప్రభా ఛార్జింగ్ అయిపోవటం కానీ అటువంటివి లేకుండా మీరు సహాయం చేయండి. మంచి సమయం మాకు ఇచ్చి మా గొంతులను మీరు ముట్టి చక్కగా తండ్రి మీ పాటలు చక్కగా పాడటానికి కొరకు మిమ్మల్ని స్తుతించడానికి కొరకు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొంచెము మీరు మీ కెమెరాస్ కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. నా కెమెరా ఆన్ అవ్వట్లా. ఓ మహిళలారా సాంగ్ నెంబర్ 2. ఎవరున్నారు? మా లలిత ఉన్నావా? మాణిక్యం సిస్టర్కి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. లలిత ఉన్నావా? సాంగ్ నెంబర్ 2 మా. మహిళలారా అందరూ మీ కెమెరాస్ ఆన్ చేయండి. అందరూ. లలిత మా కెమెరా ఆన్ చేయి. మీ అందరు కెమెరాస్ ఆన్ చేయండి. అందరు ఆన్ చేయండి. కెమెరాస్ ఆన్ చేయండి, పాడండి. అక్క ప్రైజ్ ద లార్డ్. చిన్న రిక్వెస్ట్ అక్క, ఏంటంటే గూగుల్ది కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదంటే ఈ లింక్ కాల్ చేస్తున్నారు నాకు. లైవ్ లో జాయిన్ కొంచెం ఆ గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమనండి. అది కాదు మా లైవ్ లో జాయిన్ కమ్మని వచ్చి ఇది లైవ్ కదా ఇప్పుడు. యూట్యూబ్ లైవ్ లో యూట్యూబ్ లైవ్ లో జాయిన్ కావచ్చు. నేను ఇక్కడ మెసేజ్ ఇస్తాను. యూట్యూబ్ లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ లింక్ రాని వాళ్ళు స్టార్ట్ చేయమా. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ఈ లింక్ వరకు ఓపెన్ కాకపోతే మీరందరూ కూడా లైవ్లో చూడొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో లైవ్లో చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ చేయమా. మహిళలారా అందరూ కూడి పాడే, మహిళలారా అందరూ కూడి పాడే, స్తుతించుడి యేసుని విమోచన కార్యములు ప్రకటించుము సువార్త సునాదములు. స్తుతించుడి యేసును విమోచన కార్యములు ప్రకటించుము పడుతి సువార్త సునాదములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓహో సన్నా హల్లెలూయా ఆమేన్. ఓహో సన్నా హల్లెలూయా ఆమేన్. మడమ తిప్పకుడి పరిచర్యలో మనుషులు మిమ్మును వెలివేసిన, మడమ తిప్పకుడి పరిచర్యలో మనుషులు మిమ్మును వెలివేసిన, మనిషిని చేసిన దేవుడు మధుర ఫలములు మనకిచ్చును. మనిషిని చేసిన దేవుడు
మధుర ఫలములు మనకిచ్చును. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. ఓహో హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. రోషము కలిగి పని చేయుదాం, ఆశతో ప్రార్థన యాదులుగా. రోషము కలిగి పని చేయుదాం, ఆశతో ప్రార్థన యాదులుగా. రక్షణ వస్త్రం ధరించి రాకడనే చాటుదాం, రక్షణ వస్త్రం ధరించి సురాకడని చాటుదాం. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. ఓహో హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. ఓహో హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. లోకాశలను చూపించుచు అపవాది మనకు ఉలవేయును. లోకాశలను చూపించుచు అపవాది మనకు వలవేయును. పట్టుదలతో ప్రార్థించుచు సాతాను ఎదురించుదాం, పట్టుదలతో ప్రార్థించుచు సాతాను ఎదిరించుదాం. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. ఓహో హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. ఓహో హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. ఓ మహిళలారా అందరూ కూడి పాడి, ఆ మహిళలారా అందరూ కూడి పాడి స్తుతించుడి యేసును, విమోచన కార్యములు ప్రకటించుము పడతి సువార్త సునాదములు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ చేసుకుందాం. ప్రేంగల తండ్రి పరలోకమందున్న ప్రభా, మరింతవరకు కూడా పాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు. తండ్రి మేము ఏ రకంగా మడమ తిప్పకుండా తండ్రి రోషం కలిగి మీ కొరకు పని చేయాలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా. మరి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ గ్రూప్స్ కూడా తండ్రి రింగ్ అవ్వకుండా మీరు సహాయం చేయండి. అందరూ కూడా తండ్రి మరి జ్ఞాపకం పెట్టుకొని తండ్రి చక్కగా ఉండటానికి కొరకు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. మీరే కృప చూపించండి, కనికరించండి. సమయాన్ని దీవెనకరంగా చేయమని మీ దాసరాలను సిల్వ చాటున మరుగుపరిచి కేవలం తండ్రి క్రీస్తు తప్ప ఇంకొకరు కనపడకుండా సహాయం చేయండి. మీ మహిమార్థమే తండ్రి మరి యొక్క ఛానల్ వాడబట్టానికి కొరకు మీరు సహాయం చేయండి. అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. కృప చూపించండి తండ్రి. మరి ఎటువంటి పనులని మర్చిపోవటం కానీ అది లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వటానికి కొరకు మీరే సహాయం చేయండి. అన్ని విషయాలు మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు కానీ రింగ్స్ ఇవ్వకుండా చూసుకోండి, మర్చిపోయి ఇస్తా ఉన్నారు. నెహెమ్యా
2వ అధ్యాయము, నెహెమ్యా 2వ అధ్యాయము యథావిధిగా 17, 18 చివరిలో చదువుతాం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది. అక్క 17 పైన చివరిలో ఉంటుంది చూడండి. 17 చివరిలో మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. 18 చివరి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది. చాలక్క. 4వ అధ్యాయము 2వ వచనం, నెహెమ్యా 4:2. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? చాలు. ప్రేంగల్ తండ్రి, పరలోకమందున్న ప్రభా తండ్రి, దాదాపు 2 సంవత్సరాలుగా ప్రభా మేము ఈ విషయమే మరి వాక్యం ధ్యానించడానికి కొరకు మీరు మాకు ఇస్తున్న యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి హాగర్ యొక్క కనులు తెరిచినట్టు ప్రభా తను ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో తను ఊటను చూడగలిగింది. మా మనోనేత్రములు వెలిగింప చేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడే విషయాలు మేము గ్రహించడానికి కొరకు మాకు సాయించి ప్రభా మరి యొక్క కాల్చబడిన చెత్త, కుప్పలు కాబడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయడానికి. అవును ప్రభా, మరి ఏ రకంగా చేయబడతారో ఒకసారి మళ్ళీ మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. సమయాన్ని దీవెనకరంగా చేయవలసిందిగా వేడుకుంటూ ఎవరు కూడా మర్చిపోకుండా అందరు కూడా జాయిన్ అవటానికి కొరకు మీరు చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక్కడ మనం ఒక విషయం చూస్తూ వస్తున్నాము. యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. కిందికి వచ్చేసరికి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి అంట. మంచి కార్యము చేయుటకై. అందుకే మనం కీర్తనలలో చదివినాం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి కదా. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనిడి అంటే ఈ యొక్క గుమ్మాలు మన యొక్క ఆత్మీయంగా మన గుమ్మాలను మనము సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఈ చివరి దినాలలో మనము కీర్తనలు 24:7 తర్వాత 10లో ఆ మాట ఉంది, ఒకసారి చదవండి. కీర్తనలు 24:7, 10. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. 10వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు మనతో మొన్నటి అటుపైన దీంట్లో కూడా మనం చూస్తూ వచ్చాం. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మనము జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి మనం ఎక్కడైతే దేవునికి దూరం అయిపోతూ, ఎక్కడైతే మనం పడిపోతూ వస్తున్నామో ఒకసారి దేవుని వాక్యం ద్వారా మనము సరిచేయబడుతూ ఆయన వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుంటూ మనం ముందుకు సాగటానికి కొరకు దేవుడు మనకు సహాయం చేయండి గాక. ఇక్కడ ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నాం. 23వ వచనం, 29, 23. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. ఇక్కడ దాని పైకి వచ్చేసరికి ఇంకొక వాక్యం ఉంటుంది చూడండి. ఇక్కడ 25వ వచనం,
25వ వచనం. ఉదయముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. ఇక్కడ అందుకు లాభా చాలమ్మా 17వ వచనంలో మనకు కారణం కనపడుతుంది. 17వ వచనం చదవండి. 29, 17. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఇక్కడ లాబాను యొక్క మోసాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈమెకు యాక్చువల్గా చూస్తే యాకోబు ఆయనకు సేవ చేసింది రాహేలు కొరకు సేవ చేస్తూ వచ్చాడు. మనకు పైన చదువుతూ ఉంటే కనపడతాం. మనకు టైం షార్ట్ చేయటానికి కొరకు మనం పూర్తిగా చదవటం లేదు. ఇక్కడ లేయా రాహేలు కొరకు ఆయన కొలువు చేశాడు. కానీ ఈయన మామ మోసకరంగా లేయాను ఇస్తా వచ్చాడు. లేయాను ఇచ్చినప్పుడు ఉదయం లేచినప్పుడు అది లేయాని తను తెలుసుకొని తిరిగి మళ్ళీ రాహేలు కొరకు ఆయన కొలువు చేస్తూ వచ్చాడు. లేయా అంటే అర్థం ఏంటిదంట, ఒక వీక్ పర్సన్ అనమాట. అంటే తను ఏమంటారు, టయర్డ్, వెరీ టయర్డ్ అనమాట. అంటే ఫిజికల్గా మెంటల్గా తను అలసిపోయిన మనిషి అర్థం. అలసిపోయింది అంటే శారీరకంగా మెంటల్గా కూడా తను అలసిపోయిందని అర్థం అనమాట. ఇక్కడ మనం చూస్తూ వస్తే బహుశా మరి పేర్లు కూడా వాళ్ళు ఎట్లా పెట్టినారు మనకు తెలియదు, కానీ కరెక్ట్గా పెడతా వచ్చారు. ఇక్కడ చూస్తే మనకు లేయాను చూసినప్పుడు తను ఒక్క విషయం మనం చూస్తూ వస్తాం. లేయాలో నేను ఇంతకుముందుకు కొన్ని విషయాలు చెప్పా, మీకు ఒకవేళ గుర్తుంటే మీరు చెప్పాలా. లేయాలో మొదటిది మనము ఏ విషయం చూస్తూ వచ్చాము? లేయా తన కుటుంబంలో ఏం చేయబడతా వచ్చింది? నిర్లక్ష్య పెట్టబడతా వచ్చింది. అంటే తను జబ్బు కలది కాబట్టి లెక్క ప్రకారంగా అయితే చిన్న కుమార్తెకు 7 ఏళ్ల కొలువు చేసేటప్పుడు యాకోబు ఈ సమయంలో పెద్ద కూతురికి వివాహం చేయాల్సిన వాడు చేయకుండగా ఈమెను ఎవరు చేసుకోరు అన్న తలంపుతోని తనని అట్లే పెట్టి అల్లుడికే, అంటే వాళ్ళ చెల్లి కొడుకుకే మోసకరంగా తన ఇస్తా వచ్చాడు కదా. అంటే ఇంట్లో కూడా తను తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు కాల్చబడిన చెత్తను మరి కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా కదా. అంటే ఎప్పుడైతే అవి కాల్చబడిపోయి ఉంటాయో అవి ఉపయోగకరంగా ఉండవన్నమాట. కాబట్టి వాటిని కుప్పలుగా పడేస్తారు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, హవ్వకు పేరు పెడతారు కదా, ఏంటిదంట, అతను ఎప్పుడైతే మరి శపించబడతా వచ్చిందో, తన కొరకు భూమి శపించబడతా వచ్చిందో అప్పుడు అక్కడ ఆదాం పేరు పెట్టాడు. ఈమె జీవం గల ప్రతి దానికి తల్లి అంట. అంటే ఏదైతే పడద్రోయబడిందో, ఏదైతే శాపానికి కారణమైతా వచ్చిందో, ఏదైతే వీక్ వెస్లో దాని నుండే దేవుడు జీవం తీసుకురావాలని, దాన్నే బాగు చేయాలనేది ప్రభు యొక్క కోరిక. ఈరోజు ఈ లైవ్లో ఉన్న మీరు కదా, ఎంతమంది అయితే కుటుంబం ద్వారా నిర్లక్ష్యం చేయబడతా వస్తున్నారో కదా, లేదంటే మీరు డ్యూటీ చేసేదే గనో, లేకుంటే మీ కుటుంబంలో మీ భర్త ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా ఎక్కడైతే మీరు నెగ్లెక్ట్ చేయబడుతున్నామని మీరు ఫీల్ అవుతున్నారో, కానీ మీరు నెగ్లెక్ట్ చేయబడడం లేదని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకొరకంటే మీకు ఇంతకుముందు కూడా నేను చెప్తూ వచ్చా, మనం ఎవరమంట, వీఆర్ ప్రెషస్ ఇన్ హిస్ సైట్. మనము దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారమని గుర్తుపెట్టుకోవాలి. మనము మనుషుల దృష్టిలో పడద్రోయబడిన భారంగా కదా, వీక్ వెసల్స్గా, మనం అందం లేని వాళ్ళంగా, ఏమి రాని వాళ్ళంగా కదా, ఇతరులకు ప్రశ్నార్థంగా మనం ఉండొచ్చు. కానీ అదే వ్యక్తిని, అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లోకంలోని జ్ఞానులను సిగ్గుపరచడానికి కొరకు కదా లోకంలోని వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట. అంటే బలవంతులను సిగ్గుపరచడానికి కొరకు బలహీనలను ఏర్పరచుకున్నాడంట. అంటే దేవుడు ఎంత కరెక్ట్గా మన విషయంలో డీల్ చేస్తా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మనము బలహీనమై ఉండొచ్చు, అందం లేని వారమై ఉండొచ్చు, చదువు లేని వారమై ఉండొచ్చు కదా, అందరితోని తృణీకరించబడి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, నీ ద్వారా ఆయన శక్తి పరిపూర్ణం చేయాలనే ప్రభు యొక్క కోరిక కదా.
ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ అంటాడు. నీ యొక్క బలహీనత ఏందే నా శక్తిని నేను పరిపూర్ణం చేసుకుంటా అంటాడు అనమాట. అంటే నీవు నేను చేయాల్సింది ఏంటంటే మనము భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఈ యొక్క దీంట్లోనే మనం దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు కదా, తను ఎవరు మనం ఇంతకు ముందుకు విన్నాం, హాగరు పేరు పెడతా వచ్చింది, చూచుచున్న దేవుడు అని చెప్పేసి కదా. అంటే మన దేవుడు ఎవరంట? చూచుచున్నవాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ యొక్క బలహీనతను చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను బలపరచుటకు కదా. ఆయన ఏదైనా చేయగల శక్తి గల దేవుడు అన్నమాట కదా. ఆయన ఎవరంటే ఆయన సావరింగ్ గాడ్, ఆయన సార్వభౌముడు. నీ యొక్క పరిస్థితులపైన పరిస్థితులను ఆయన కంట్రోల్ చే శక్తి గల దేవుడు అనమాట. మన దేవుడు ఎటువంటి వాడంటే మనకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు కదా. భూమి ఆకాశం సృజించిన దేవుడు నీ పక్షంగా ఉండి నీ ప్రార్థన ఆలకిస్తూ నిన్ను చూస్తూ నీ బలహీనతలో తన శక్తిని పరిపూర్ణం చేయాలనేది ప్రభు యొక్క కోరిక. కానీ నీవు నీ బలహీనతల వైపు చూసుకుంటూ ప్రభు వైపు చూడకుండగా మనం ఏం చేస్తామంటే సనుగుతూ గొనుగుతూ దేవునికి దూరం అయిపోతా వస్తాం. కానీ దేవుడు ప్రతిది కూడా తన యొక్క ఉద్దేశం ద్వారానే నీకు అనుమతిస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో నీకు దేవుని చిత్తం లేనిది ఏది కూడా నీ యొద్దకు మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రాదంట. మన వెంట్రుకలు కూడా నంబర్డ్ అంటారు కదా, మన వెంట్రుకలు కూడా దేవుడు నంబర్ వేసి పెట్టాడంటే మనం ఎంత ప్రెషస్ ఇన్ హిస్ సైట్ అన్నది మర్చిపోవద్దు. దేవుని దృష్టిలో నీవు నేను చాలా ప్రశస్తమైన వాళ్ళం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిదంటే మన బలహీనతల వైపు, మన పరిస్థితుల వైపు, మన నిందల వైపు, మన ఆరోగ్య పరిస్థితుల వైపు మనం చూడకూడదు కదా. మనం ఎక్కడ బలహీనమో అక్కడే బలవంతులమనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ బలహీనమైన ఘటాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనేది ప్రభు యొక్క కోరిక. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చింది కూడా నువ్వు బలహీనమైన ఘటమై ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలనేది ఈ యొక్క నిందల్లో, ఈ యొక్క అవమానాలలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కాంకర్డ్, మనము వారియర్ వేరు, కాంకరర్ వేసాం అంటే మనము జయించేసాం. వీఆర్ కాంకర్డ్ అన్నమాట. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించిన దేవుడు కదా, అన్నిటినీ జయించాడు ఆయన. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. ఫినిష్డ్ అంటే ఏంటిది? ఫినిష్డ్ అంటే ఏంటి అంటే నీ యొక్క పాపపు రుణము ఫినిష్డ్. నువ్వు చేసిన ప్రతి దానికి, నీ అవసరాలకు, నీ ప్రతి దానికి కూడా అన్ని కూడా ఫినిష్డ్ అన్నమాట. అంటే దేవుడు ప్రతిది కూడా ఏం చేశాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్. కాబట్టి నీవు ఇంకా చేయాల్సింది ఏమి కూడా లేదు ఇక్కడ. నీ పరిస్థితుల వైపు నువ్వు దేని వైపు కూడా చూడకూడదు. ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేశాడంటే అంతం అనేది పెట్టాడు. ఇట్ ఈస్ ఫినిషింగ్. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క బాధల వైపు కదా, నీ యొక్క లోన్లీనెస్ వైపు, నీ యొక్క అనారోగ్య పరిస్థితుల వైపు చూసి నువ్వు దేవుణ్ణి డౌట్ చేయకు, దేవుణ్ణి నువ్వు అనుమానించకు. నువ్వు చేయాల్సిందంతా ఏంటిదంటే ఆయన యొక్క శక్తి పైన, ఆయన ఎవరంట? సర్వశక్తి గల దేవుడు, మాటతో సృష్టిని చేసిన దేవుడు కదా. వెలుగు కమ్మనగానే వెలుగు కలిగిన ఆ దేవుడు, ఆ వెలుగును నీ ద్వారా, బలహీనమైన ఘటమైన నీ ద్వారా దేవుడు తన వెలుగును అనేకుల్లో నింపాలని. మనం బలమైన వాళ్ళమైతే ఏం చేస్తాము చెప్పండి? ఇప్పుడు ఏదైనా ఒక పెద్దది లేపాలంటే ఒక బలవంతుడు వచ్చేసి లేపేస్తా, ఆ బలవంతుడు కాబట్టి లేపినాడని వాళ్ళని మనం ప్రేజ్ చేస్తాం. కానీ బలహీనుడు లేపాడనుకో, అబ్బా వీడు చూడనికి ఇంత వీక్గా ఉన్నాడు, ఎంత చేశాడు అనుకుంటాం కదా. అబ్బా ఈమె ఏంటి ఇంత బలహీనంగా ఉంది, ఎంత పని చేస్తుంది తెలుసా అని చెప్తాం. అంటే నీ యొక్క బలహీనతల్లో ఆయన పరిపూర్ణుడు కావాలి. అందుకే చెప్తాడు, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేయించున్నానట. అంటే మన యొక్క శరీరం అందు కొన్ని సంపూర్ణం చేయటానికి కొరకు ఆ సంపూర్ణమైన దేవుడు నీ ద్వారా, నా ద్వారా తన యొక్క పనిని నీ ద్వారా ఏదైతే చేయకుండా ఆగిపోయి ఉందో అది సంపూర్ణంగా చేయటానికి కొరకు, కంప్లీట్గా కావటానికి కొరకే కొన్ని పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ వస్తాడు. కాబట్టి ఆ పరిస్థితుల వైపు నువ్వు చూడకుండగా లేయా కదా, లేయా అంటే చెప్తూ వచ్చాం. మనం గుర్తుపెట్టుకోండి, లేయా తను జబ్బు కల్లది, కుటుంబంలో
తృణీకరించబడతా వచ్చింది. ఈ రోజు నువ్వు తృణీకరించబడితే కదా, ఈ రోజు నువ్వు దేనికైనా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడంట. కాబట్టి నిన్ను బలపరచడానికి కొరకు, నిన్ను స్థిరపరచడానికి కొరకు దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. కాబట్టి నువ్వు మనసులో బాధపడి కదా, దేవుడు నీ యొక్క మొర వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన వినే దేవుడు, చూచే దేవుడు, చేసే దేవుడు. మన దేవుడు ఎవరంట? ఇశ్రాయేలు ఐగుప్తీయులు చేసిన దానిని చూచి విని విడిపించుటకు నేను దిగి వచ్చినానంటాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించుటకు సామర్థ్యం గల దేవుడు. మన పరిస్థితుల నుండి మనల్ని తప్పించుటకు, విడిపించుటకు ఆయన ఒక్కడే సామర్థ్యం గల దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను దేవుణ్ణి బాధ పెట్టకుండగా, దేవుణ్ణి మనం దుఃఖ పెట్టకుండగా, మన బలహీనతలలో దేవుడు పరిపూర్ణం కావాలనుకునేది ఆయన యొక్క చిత్తం. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తులో బలవంతులమనే సంగతి మర్చిపోవద్దు కదా. మనం ఐశ్వర్యవంతులమని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన సర్వలోక సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా మర్చిపోకుండా ప్రభు వైపు చూస్తూ మనకున్న ముందున్న మన పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ఎట్లా? ఆదికాండము 29:31 ఒకసారి చూడండి. ఆదికాండము 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. 32 కూడా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని. కాదు, లేయా 32. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఇక్కడ మనం ఏం చూస్తా వస్తున్నాము? మొదట యెహోవా ఆమె శ్రమను చూచి ఆమె గర్భము తెరిచెను. దేవుడు ఆమెను చూసినాడు కాబట్టి అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఆమెను ఉన్నత స్థాయికి తేవడానికి కొరకు ఆమె గర్భాన్ని తెరిచాడంట. అందుకే ఆమె ఏం పేరు పెడతా వచ్చింది? ఈమె కూడా పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. అంటే నా శ్రమను చూచినాడు దేవుడు, నా శ్రమను చూచి నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నా దేవుడు నా పెనిమిటి ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. అంటే ఆమెకు ఏమి లేదు, అక్కడ భర్త ద్వారా ప్రేమ లేదు. అక్కడ ఏముందంటే ఆమెకు శ్రమ ఉంది. నా శ్రమను చూచినాడు కదా, చూశాడంట. ద్వేషించబడుట చూచాడు. అంటే ఈమె ద్వేషించబడతా వస్తుంది. తర్వాత ఈమె శ్రమను చూశాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితులు, నా పరిస్థితులు, మనం ద్వేషించబడతా ఉంటే కదా, శ్రమపరచబడతా ఉంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, లేయాను చూసిన దేవుడు నీ యొక్క శ్రమను నిన్ను కూడా చూస్తున్నాడని సంగతి మర్చిపోకు, గుర్తుపెట్టుకో. తర్వాత ఆమె శ్రమను చూచి ఏం చేశాడంట? ఆమె గర్భం తెరిచాడు. ఆమెను చూచిన దేవుడు కదా, ఆమెకి ఏం చేస్తా వచ్చాడు? ఆమెకు ఒక బిడ్డను అనుగ్రహిస్తా వచ్చాడు. ఒక బహుమానంగా ఒక బిడ్డని ఇచ్చాడు. ఎందుకంటే ఆమె శ్రమలో ఆ కుమారుని చూసి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి రూబేన్ అని పేరు పెట్టుకుంటా వచ్చింది కదా. ఆయన శ్రమను నన్ను ప్రేమించును కదా అనుకొని రూబేన్ అని పేరు పెట్టాను. అంటే పెనిమిటి ప్రేమించడం లేదు, తండ్రి ప్రేమించలేదు, ఎక్కడ కూడా ఆమెకు నెమ్మది అనేది లేదు. ఆమె పరిస్థితులన్నిట్లలో కూడా నిరాశ, దుఃఖము కదా. అంటే చూడటానికి ఓడిపోయిన మనుషుల్లాగా కనపడవచ్చు. లోకంలో మనం ఎట్లా కనపడతామంటే ఓడిపోయిన వాళ్ళలాగా కనపడతాం, ఏమీ లేని వాళ్ళలాగా కనపడతాం, ఎంతో మనం పోగొట్టుకున్న వాళ్ళలాగా కనపడతాం. కానీ కాదు, మనం ఓడిపోలేదు. వీఆర్ ఆన్ విక్టరీ గ్రౌండ్. మనం దేనిపైన ఉన్నామంట? విజయం పొందిన భూమి పైన మనం నిలబడ్డాం. దేవుడు ఆల్రెడీ హీ కాంకర్డ్, ఆయన జయించాడు. కానీ ఆయనలో ఉన్న ఆయనలో మనం చిగురిస్తా, ఆయనలో మనం జీవిస్తా ఉంటే మన ద్వారా ఆ యొక్క విజయము అనేకుల్లో పోవటానికి కొరకు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు అనే సంగతి మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ పనికిరాని రాళ్ళను కుప్పలుగా చెత్తను పడేస్తాం. ఆ పనికిరాని రాళ్ళను కుప్పలుగా పడ్డాయి, వాటిని మరలా బలమైనవిగా చేయటానికి కొరకు. లేయా జీవితంలో తను
తండ్రి ద్వారా నిర్లక్ష్యం చేయబడిన మనిషి. కానీ దేవుడు అక్కడ ఆమెను ఏం చేస్తా వస్తున్నాడంటే ఆమెను బలపరిచి ఆమె ద్వారా కదా, ఆమె ద్వారా తన యొక్క శక్తిని పరిపూర్ణం చేసుకోవటానికి కొరకు, దేవుని వైపే ఆమె చూడటానికి కొరకు. ఏ మనిషి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనుషులు మనతో బాగున్నప్పుడు మనం అస్సలు దేవుని లెక్క కూడా చేయము. అదే మనుషులు కొంచెం మనల్ని తృణీకరిస్తా, నిందలు అవమానాలు వచ్చినామంటే అప్పుడు మనం ఏడుపు మొదలు పెడతాం. దేవా వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారని. ఒకవేళ ఆ పరిస్థితులు కానీ రాకపోతే మనమే డీల్ చేస్తా వస్తాం అన్ని పరిస్థితులపైన. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు మనకు వస్తాయో అప్పుడు మనము దేవుని సన్నిధికి పోయి ప్రతిదీ కూడా దేవుని ముందు పరిచి మనం ఏం చేస్తాం, ప్రభా నాకు సహాయం చేయి. వాళ్ళు నన్ను ఇట్లా అంటున్నారు, నా ఆరోగ్యం ఇట్లుంది, నువ్వు ఇది చూడు ప్రభా, నాకు డబ్బు లేదు ప్రభా, నాకు పరిస్థితులు ఇట్లున్నాయి, అన్నీ మనం దేవుని ముందు పెడతాం. ఎప్పుడైతే దేవుని ముందు మనం పెడతా వస్తామో దాంట్లో తన శక్తిని పెట్టి కదా, తన శక్తిని జోడించి మన బలహీనతలో తన శక్తి. ఎప్పుడు మనం బలహీనం అనేది అవుతామో తెలుసుకుంటాం, పూర్తిగా మనం ఓడిపోయినప్పుడు కదా, మనం జీరోగా చేయబడ్డప్పుడు మనం ఏమవుతామంటే ఆ జీరో పక్కన దేవుడు నిలబడ్డప్పుడు కదా, దానికి ఏమొచ్చిందంట, ఆ జీరోకు వాల్యూ వచ్చిందంట. ఎప్పుడైతే సున్నా పక్కన 1 పెడతామో అప్పుడు సున్నాకి ఏమొచ్చిందంట, వాల్యూ వచ్చిందంట, విలువ వచ్చింది. ఆ సున్నాకు 10 అంటాం కదా. ఈ 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకున్నా కూడా నువ్వు ఎంత డిగ్రేడ్ అయితే వస్తావో, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటూ వస్తావో, ఎంత నువ్వు ఇతరుల కళ్ళలో ఓడిపోయిన దానిలాగా ఉంటావో, ఎంత నువ్వు శ్రమపరచబడతా వస్తావో, ఎంత అనారోగ్యానికి గురైతా వస్తావో, ఎంత ఆర్థికమైన ఇబ్బందులు గుండా పోతా వస్తావో, అక్కడ దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని మన పక్కన ఆయనుండి నేను ఎవరు, ఉన్నవాడను అనువాడను. మీకు నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, ఆయన ఎవరంట, ఉన్నవాడు. నీ పరిస్థితులలో ఆయన ఉన్నవాడుగా ఉండాలి కదా. ఆయన ఉన్నవాడు ఎవరు, సర్వలోకం సృష్టించిన దేవుడు, ఆయన ఉన్నవాడు. నీ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కదా. నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు, నువ్వు పుట్టక ముందుకు ఉన్నాడు, నువ్వు పుట్టిన తర్వాత ఉన్నాడు, రేపు కూడా నీకు ఉంటాడు. అన్ని వేళలో ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు అన్నమాట. ఉన్నవాడు అనువాడు. నీ పరిస్థితులలో ఆయన జోక్యం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ పరిస్థితులలో నేను ఒంటరిగా విడిచిపెట్టాలని ప్రభు యొక్క కోరిక కాదు, ఆయన జోక్యం చేసుకోవాలి. నీ పరిస్థితులలో ఆయన జోక్యం చేసుకోవాలి కదా. మన యొక్క యుద్ధాలు ఆయన చేయాలనేదే ప్రభు యొక్క కోరిక. కాబట్టి అందుకే మనం కొన్ని గుమ్మాల గురించి చూస్తూ వచ్చినప్పుడు ఈ సంగతి నేను చాలాసార్లు చెప్తూ వచ్చా. అంటే మన యుద్ధము ఆయన చేయాలి. అందుకే మనము పాట పాడతాం కదా, ఏంటిదంట, యుద్ధము యెహోవాది, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయాల. అంటే మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయాలా, మనల్ని బలపరచాలా కదా, మన యందు ఆయన ఆనందించాలా, మనను ఆయన యందు ఆనందింపజేయాలనేదే ప్రభు యొక్క కోరిక. మనము ఎస్తర్లో మనం చదువుతా వస్తాం కదా, షూషాను పట్టణము కలత చెందిందంట, అదే షూషాను పట్టణము బహుగా ఆనందించిందంట కదా. ఎప్పుడు శత్రువుల పైన విజయం వచ్చినప్పుడు. ఈరోజు నువ్వు కలత చెందుతున్నావేమో, గుర్తుపెట్టుకో, నీ కలతకు కారణం ఏదైనా ఉండొచ్చు. అయితే కదా నిన్ను మళ్ళీ ఆనందింపజేసేవాడు ఆయన్ని, సంతోష వస్త్రము ధరింపజేసేవాడు ఆయన్ని. కాబట్టి ఆయన వైపు చూడు, నువ్వు పరిస్థితుల వైపు చూడకు కదా. యెహోవా నీ శ్రమను చూచినాడు కదా. చూచిన దేవుడు ఏం చేశాడంట, నీకు తగిన బహుమానం ఇస్తా వస్తున్నాడు. నిన్ను ఆనందింపజేయటానికి కొరకు నువ్వు ద్వేషింపబడ్డ చూచి, నీ శ్రమను చూచి, నువ్వు ద్వేషించబడేది చూచి దేవుడు ఆయన ప్రేమను నీలో పెట్టి నిన్ను ఆయనకొక పాత్రగా వాడుకోవాలనేది ప్రభు యొక్క కోరిక. నీ ద్వారా దేవుని యొక్క జీవము అనేకుల్లో ప్రవహించబడటానికి కొరకు, నీవు ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండటానికి కొరకు ప్రభు నిన్ను వాడుకోవాలనేది ప్రభు యొక్క కోరిక. కాబట్టి నీ పరిస్థితుల వైపు నువ్వు చూడకు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ పరిస్థితుల వైపు చూడకు. ఆయన సముద్రాన్ని ఆపిన, అలలను తుఫాన్ని ఆపిన దేవుడు, మాటతో సృష్టించిన దేవుడు కదా. నీ కుమార్తె బాగు చేయబడిందంటే ఆమె బాగైపోతా వచ్చి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది.
ఇంత శక్తి గల దేవుడు నీ ద్వారా తన శక్తిని పరిపూర్ణం చేసుకోవాలని దేవుడు కొన్ని పరిస్థితుల గుండా నేను తీసుకొని పోతున్నాను. నువ్వు పరిస్థితుల వైపు పోతూ ఇరిటేట్ అయిపోవటం అంటే కొన్నిసార్లు మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా, బాధపడిపోతూ ఉంటాం, ఏంది ఏంది అనుకుంటూ ఉంటాం కదా. మన దేవుడు ఎవరంట? ఆయన సమస్తమును బాగుగా చేసే దేవుడు. కాబట్టి పనికి రాని పాత్రనని పారవేయకుమా అంట కదా, నిండి పొర్లు పాత్రగా నన్ను మార్చుము. నువ్వు పనికిరాని పాత్ర అనుకుంటున్నావేమో, పనికిరాని రాయి అనుకుంటున్నావేమో, కానీ ఆ రాయి దేవుని చేతికి వచ్చినప్పుడు దాన్ని వెలగల దానిగా చేసి దేవుడు నిన్ను అనేకమైన వాళ్ళ ముందు నిన్ను గొప్పగా వాడుకోవాలనేది ప్రభు యొక్క కోరిక. మనం అనుకుంటాం వాడబడాలంటే ఏదో అనేకుల ముందు నిలబడాలనుకుంటాం, కాదు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే దేవునికి కావాలా. మనం ఎక్కడున్నా కూడా ప్రభు కొరకు వాడబడాలా, ప్రభు యొక్క చిత్తం నెరవేర్చాలా, ప్రభువుని సంతోషపరచాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావంట. కాబట్టి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండటానికి కొరకు చూసుకో. నీలో నమ్మకత్వం లేకుంటే దేవుడు ఏం కూడా చేయలేడు కదా. అందుకొరకే ఆ దినమంతా పనికొచ్చిన వాళ్ళకు ఒకటే కూలి వచ్చింది, గంటకు వచ్చిన వాళ్ళకు కూడా ఒకటే కూలి వచ్చింది. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వెలిగింపజేశాడు నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కొరకు కాదు, అనేకులకు వెలిగేయటానికి కొరకే. నిన్ను బలహీనురాలుగా చేశాడు దేని కొరకంటే అనేకులకు దేవుని యొక్క బలము నీ ద్వారా చూపెట్టడానికి కొరకే చేశాడు కదా. ఎందుకొరకంటే అక్కడ ఫరో సైన్యము వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వాళ్ళ నిర్కాటంలో పెట్టడానికి కొరకు కాదు, దేవుని యొక్క బలమైన హస్తము వాళ్ళ పక్షంగా చూపెట్టడానికి కొరకే ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం నిలబడింది. కాబట్టి నీ జీవితంలో కూడా నీకున్న ప్రతి పరిస్థితికి ఆయన సొల్యూషన్, ఆన్సర్ ఆయన్ని, జవాబు ఆయన దగ్గరే ఉంది. కాబట్టి నువ్వు ఆయనను విడిచిపెట్టకు, ఆయనను అనుమానించకు, ఆయనను అవమానపరచకు. నీ ప్రతి పరిస్థితులలో నువ్వు దేవుని కొరకు, నువ్వు పరిస్థితులు బాగలేకపోవచ్చు, నువ్వు పాట పాడుకో, నేను అదే పని చేస్తా. నాలో కొంత నిరాశ అనేది ఏదైనా కనపడడం లేదా ఎక్కువగా పాటలు పాడుకుంటూ వస్తాను. దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం కదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. ఎందుకు ప్రభు నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు, ఈ పరిస్థితిలో నాకు నమ్మకంగా ఉన్నావు. నేను పరిస్థితుల వైపు చూసి కృంగిపోతా ఉన్నాను, వద్దు కదా. నేను తప్పిపోకుండగా నన్ను కాపాడు ప్రభు. నా యొక్క విశ్వాసంలో నేను పడిపోకుండగా నేను నా విశ్వాసాన్ని వృద్ధిపరచు, వృద్ధిలోనికి తీసుకురా. నేను నిన్ను అనుమానించకుండా నాకు సహాయం చేయి. నువ్వు మాట సెలవిస్తే నేను బాగైపోతాను, కానీ నన్ను ఇట్లా పెట్టావంటే నా ద్వారా కదా, నీ ద్వారా ఆయన క్రియలు, వీడు వీని పాపాన్ని బట్టి ఇట్లా పుట్టలేదు కానీ మనుష్య కుమారుడు వినేందు మహిమపరచబడు నిమిత్తం అంటాడు. అంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమలలో పోతున్నావేమో, నిందల్లో పోతున్నావేమో, అవమానాలలో పోతున్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కొరకు, నిన్ను బలపరిచి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయటానికి కొరకే ప్రభు ఈ రకంగా నేను పెట్టాడు. దేవుని ప్రశ్నించకు, అనుమానించకు, అవమానపరచకు. దేవుని యందు మనం బలపరచబడదాం. ప్రభా, నువ్వు నా శ్రమను చూసావు, నేను ద్వేషించబడేది చూసావు, కాబట్టి రూబేన్ని ఇచ్చావు కదా. కాబట్టి ఇప్పుడు నా పెనివిటి నన్ను ప్రేమిస్తాడు అని ఆమె అనుకుంది కదా. తర్వాత మిగతాది మనము మళ్ళీ చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేంగల పరలోకపు తండ్రి, మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో, అత్యున్నతంగా హెచ్చించబడిన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. మరి ఎవరిని మీరు ఆదరించాలని ప్రభా మీ యొక్క వాక్యం మాకు ఇచ్చారో, విరిచి పంచిపెట్టారో, అవును ప్రభా, ఆ వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. వాక్యమైన దేవుడు కాబట్టి ప్రభా, దాన్ని మరి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దాన్ని మీరు ఆదరించారని ప్రభా, వాళ్ళ ద్వారా మీ యొక్క కార్యాలు దాన్ని పరిపూర్ణం కావటానికి కొరకు మీరు అనుమతిస్తున్నారని తెలుసుకోవటానికి కొరకు సహాయం చేయండి. నమ్మదైన ప్రభా, మీకు నమ్మకంగా ఉండటానికి కొరకు కృప చూపించండి ప్రభా. మరి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలలో కూడా ఘన కార్యాలు చూడగలిగినట్లు, మిమ్మల్ని సంతోషపరచువారుగా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి.
నమ్మదగిన ప్రభా తన్ని మరి కాల్చబడిన చెత్తను కుప్పలుగా బండరాలను బలా బలమైనవిగా తన్ని నువ్వు సర్వశక్తి గల దేవుడు, బలమైనగా దానిగా చేసే దేవుడు. రాహేలు తండ్రి మరి తన లేయా తన జీవితంలో ప్రభా మరి తను ద్వేషించబడుతూ వచ్చింది, నిర్లక్ష్యం చేయబడుతూ వచ్చింది, తను శ్రమ పడుతూ వచ్చింది. అయితే వాటన్నిటిని నువ్వు చూసినావని, తన యొక్క బాధను విన్నావని ప్రభా రుజుపరుస్తూ వచ్చారు. ఈరోజు తండ్రి ఈ వాక్యం వినే ఎవరెవరు వింటున్నారు, గ్రూప్లో ఎంతమంది ఉన్నారు ప్రభా, తను ఈ వాక్యం వినే వాళ్ళను ప్రతి ఒక్కరి పరిస్థితిని పైన ఆధిపత్యం వహించి తను మీ నామాన్ని మీరే మహింపరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి ప్రభా. తన వాక్యము తన నీరు కట్టి ఫలింపులోనికి తీసుకోండి. తన శత్రువు ఏమాత్రం కూడా ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. ఎంతమంది అయితే తన బాధలో ఉంటున్నారో, తన అనారోగ్యంలో ఉంటున్నారో, తన బాధల్లో ఉన్న వారిని మీరు ఆదరించండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి స్వస్థత ఇవ్వండి ప్రభా. ఎందు నిమిత్తం వాళ్ళని అట్లా పెట్టావాళ్ళు తెలుసుకోవటానికి కొరకు సహాయం చేయండి. నమ్మదగిన ప్రభా, బలహీనలను బలపరచటం తండ్రి మీ కను దృష్టి ప్రభా మా పైన ఉన్నందుకై మీకు స్తోత్రము. ఇంత గొప్ప దేవుడు, సర్వలోక సృష్టికర్తమైన మీరు ఈ చివరి దినాలలో తండ్రి బలహీన ఘటంలైన మమ్మల్ని, తన పనికిరాని వాళ్ళంగా అక్కడ పడిపోయిన మమ్మల్ని మీరు లేవనెత్తి మీ యొక్క ఘనకార్యాలు మా ద్వారా చేయబడాలని తండ్రి, మీ యొక్క శక్తి మా ద్వారా పరిపూర్ణం చేయాలని మీరు ఆశతో మా వైపు చూస్తున్నందుకే మీకు స్తోత్రములు ప్రభా. మీ చిత్తంలో మేము ఉండటానికి కొరకు మాకు సహాయం చేయండి తండ్రి. మీరే తండ్రి దీవించి ఆశీర్వదించమని, మిమ్మల్ని సంతోషపరచేవారుగా బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నాను కాబట్టి ప్రభా, మీరు మాకు ఇచ్చిన దాంట్లో మేము నమ్మకంగా ఉంటూ మరి ఆశీర్వాద కారణంగా మమ్మల్ని చేసి మీ నామాన్ని మీరు మహింపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ ఈ వేలింగ్ ఉమెన్ గ్రూప్స్ మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ ఛానల్ని మీరు ఆశీర్వదించి ప్రభా, అనేకులు ప్రపంచమంతటా ఈ వేలింగ్ ఉమెన్ ఫర్ ద వరల్డ్ దాన్ని లేవనెత్తబట్టానికి కొరకు మీరు సహాయం చేయండి. ప్రపంచమంతట్లో ఉన్న స్త్రీలు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ కూడా మీరే లేవనెత్తి మీరే బలపరిచి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీరే వాళ్ళని వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమయాన్ని దీవెనకరంగా చేసాక మిమ్మల్ని మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు మర్చిపోకండి, ప్రైజ్ ది లార్డ్ మర్చిపోకండి. మీరు జూమ్ లింక్ చేంజ్ అయింది, మన గూగుల్ మీట్ లింక్ చేంజ్ అయింది, మీరు మర్చిపోకండి. తర్వాత నేను వాయిస్ మెసేజ్ మిడ్ నైట్ కూడా పెట్టాను, ఎర్లీ అవర్స్లో కూడా పెట్టాను, చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. టైంకి జాయిన్ అవటానికి కొరకు చూడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. 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 ఇంకా నేను కట్ చేస్తున్నాను, ఇది లైవ్ కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను.
మా చేశానా క్లోజ్? అన్నిటి మీద ఇంటూ కొట్టా. చేశాను, నువ్వు చూడు ఒకసారి చెక్ చేయి. అందుకే ఒకసారి చేశా. నాకు అసలు యూట్యూబ్ రాలేనా, నాకు ఫోన్లో చెక్ చేద్దామని చూసా, నాకేమో కనపడతలేదు. దానికి ఎట్లా నాకు లైవ్ మరి అకౌంట్స్ పెట్టుకొని చూసినా కానీ మరి అదేంటో నాకు కనపడలేదు. నేను చూద్దాము లైవ్ పోయి అని చెప్పి ఫోన్లో చెక్ చేస్తామంటే కనపడలేదు. దాంట్లో